ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఇవాళ కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఆదోనిలో జగనన్న విద్యా కానుక కిట్లు పంపిణీ చేస్తారు. వరుసగా మూడో ఏడాది జగనన్న విద్యా కానుక ఇస్తుంది ప్రభుత్వం. ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో 1 నుండి 10వ తరగతి విద్యార్థులకు విద్యా కానుక అందించనున్నారు. ఈసారి 47,40,421 మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. ఈ పథకం కోసం 931 కోట్ల 2 లక్షలు ఖర్చు చేయనుంది ప్రభుత్వం. ప్రతి విద్యార్థికి దాదాపు 2,000 రూపాయల విలువైన జగనన్న విద్యా కానుక అందించనుంది. 3 ఏళ్లుగా జగనన్న విద్యా కానుక కోసం ప్రభుత్వం చేసిన వ్యయం 2,368 కోట్ల 33 లక్షలు. రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు వెళుతుంది అన్నారు మంత్రి కేటీఆర్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ముందు ఎంఎస్ఎంఈలకు వారంలో 3 రోజులు పవర్ హాలిడే ఉండేదని, ఇందిరా పార్క్ వద్ద ధర్నాలు చేసేవారని గుర్తు చేశారు. కానీ రాష్ట్రం ఏర్పడ్డాక కరెంటు కోతలు లేవు అన్న కేటీఆర్ 24 గంటలు కరెంటు అందిస్తున్నామన్నారు. దేశంలో ఎన్నో రాష్ట్రాలతో పోలిస్తే మనం అన్ని రంగాల్లో ముందున్నామని తెలిపారు. టీఎస్ఐ పాస్ ద్వారా పరిశ్రమలకు 15 రోజుల్లో అనుమతులు లభిస్తున్నాయని స్పష్టం చేశారు. దేశంలో ఇక్కడ ఇలాంటి పాలసీ లేదు అని కొనియాడారు కేటీఆర్. తెలంగాణలో విద్యార్థులకు ఉపకార వేతనాలను వెంటనే విడుదల చేయాలి అని ఆదేశించారు మంత్రి హరీష్. మార్చి నెలాఖరు వరకు ఇవ్వాల్సిన 362 కోట్లను విడుదల చేయాలి అని స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, దివ్యాంగులు, మైనార్టీ విద్యార్థులకు ఉపకార వేతనాల విడుదలపై మంత్రి సమీక్ష చేపట్టారు. 6 శాఖలకు సంబంధించిన 362 కోట్ల ఉపకార వేతనాలు వెంటనే విడుదల చేయాలి అని అధికారులను మంత్రి ఆదేశించారు. మార్చి నెలాఖరులోపు బిల్లులు అందకపోవడంతో తిరిగి పంపిన వివరాలను మళ్లీ ట్రెజరీకి సమర్పించాలి అని చెప్పారు. వీటిని వెంటనే క్లియర్ చేయాలి అని ట్రెజరీ అధికారులకు స్పష్టం చేశారు మంత్రి. కిరాయి మనుషులతో బీజేపీ, టీఆర్ఎస్ హడావుడి చేస్తున్నాయన్నారు రేవంత్ రెడ్డి. ఫ్లెక్సీలు, హోర్డింగ్స్ తో బీజేపీ, టీఆర్ఎస్ చిల్లర పంచాయతీ చేస్తోందని విమర్శించారు. రాజకీయ పార్టీల భేటీలను అవుట్ సోర్సింగ్ గా మార్చేశారు అని దుయ్యబట్టారు. ప్రజా సమస్యలు గాలు కొదిలేసి బీజేపీ, టీఆర్ఎస్ రాజకీయాలు చేస్తూ ఉన్నాయని మండిపడ్డారు రేవంత్. ఇంధన ధరల పెంపుతో కేంద్రం ప్రజల నడ్డి విరుస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చేశారు అని దుయ్యబట్టారు. విభజన హామీలపై మోడీ ఎందుకు మాట్లాడలేదు అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాలపై మోడీని సీఎం కేసీఆర్ ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు రేవంత్. ప్రధాని మోడీ పర్యటనను నిరసిస్తూ కాంగ్రెస్ ఎగురవేసిన బ్లాక్ బెలూన్లు చిచ్చురాజేస్తున్నాయి. దీని వెనుక కాంగ్రెస్ కుట్ర కోణం ఉందని బీజేపీ ఆరోపిస్తుంది. బ్లాక్ బెలూన్లు ఎగురవేసి భారీ కుట్రకు పాల్పడ్డారు అని ఆరోపిస్తున్నారు. దీనిపై ప్రభుత్వం విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు సోము వీర్రాజు. తెలంగాణలో బీజేపీని బూత్ లెవెల్లో బలోపేతం చేయాలి అని నిర్ణయించిన ఆ పార్టీ ఆ దిశగా చర్యలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా 3 కమిటీలను ఏర్పాటు చేసింది. చేరికలపై సమన్వయ కమిటీ, ఫైనాన్స్, ప్రజా సమస్యలు, టీఆర్ఎస్ వైఫల్యాలపై అధ్యయన కమిటీలను ప్రకటించింది. చేరికలపై సమన్వయ కమిటీ కన్వీనర్ గా ఈటెల రాజేందర్ ను ఖరారు చేసింది. ఈ కమిటీలో డీకే అరుణ, డాక్టర్ కె లక్ష్మణ్, వివేక్ వెంకటస్వామి, గరికపాటి మోహన్ రావు, ఏ చంద్రశేఖర్, కొండ విశ్వేశ్వరరెడ్డి, దుగ్గ్యాల ప్రదీప్ కుమార్లు ఉన్నారు. ఫైనాన్స్ కమిటీ విషయానికి వస్తే దీనికి కన్వీనర్ గా జితేందర్ రెడ్డిని నియమించింది బీజేపీ అధిష్టానం. బీజేపీ సమావేశాలతో తెలంగాణకు ఒరిగిందేమీ లేదు అన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. ఎలాంటి తీర్మానాలు లేకుండా సభ ముగించేశారు అని ఎద్దేవా చేశారు. బండి సంజయ్ పాదయాత్రలో ప్రజలకు ఏ హామీలు ఇస్తారని ఆయన ప్రశ్నించారు. బీజేపీ నేతలంతా డబుల్ ఇంజిన్ అని మాట్లాడుతూ ఉన్నారు. ఉన్న సింగిల్ ఇంజినే సరిగ్గా పని చేయట్లేదని విమర్శించారు. అయితే టీ కాంగ్రెస్ లో పరిణామాలపై సోనియాను కలుస్తామని జగ్గారెడ్డి తెలిపారు. ప్రస్తుతం తాను ఎవరిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయను అని స్పష్టం చేశారు. తాను ఏం మాట్లాడినా పార్టీ మంచి కోసమే అని ఆయన వ్యాఖ్యానించారు. పార్టీ లైన్లోనే ఉంటా, తాను ఎక్కడికి పోను అని తెలిపారు జగ్గారెడ్డి. నిజామాబాద్ జిల్లాలో సంచలనం సృష్టించిన బ్యాంకు చోరీ కేసులో దర్యాప్తు వేగవంతమైంది. ఆల్మూరు ఏసీపీ ప్రభాకర్ రావును విచారణాధికారిగా నియమించింది. 4 బృందాలను ఏర్పాటు చేశారు. ఈ తరహా దోపిడీ జరిగిన ప్రాంతాల్లోకి వెళ్లాయి. దొంగలు వాడిన మాస్కులు, గ్లౌజ్లు,
స్వాధీనం చేసుకున్నారు. ఎక్కడ కొనుగోలు చేశారు అన్న దానిపైన ఆరా తీస్తున్నారు. బుసాపూర్లోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో జులై సినిమా తరహాలో దోపిడీ జరిగింది. గ్యాస్ కట్టర్లతో బ్యాంకు లాకర్లు ధ్వంసం చేశారు దొంగలు. సుమారు 4 కోట్ల విలువ చేసే బంగారు ఆభరణాలు, భారీగా నగదును ఎత్తుకెళ్లారు. సీసీ కెమెరాలను ధ్వంసం చేసి హార్డ్ డిస్క్ ను ఎత్తుకెళ్లారు. తెలంగాణలో పోలీసు ఉద్యోగాల పరీక్షలను ప్రభుత్వం ప్రకటించింది. 2 దఫాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది బోర్డు. ఆగస్టు 7న ఎస్ఐ, 21న కానిస్టేబుల్ రాత పరీక్షలు నిర్వహిస్తారు. జూలై 30 నుంచి ఎస్ఐ, ఆగస్టు 10 నుంచి కానిస్టేబుల్ అభ్యర్థులు ప్రిలిమ్స్ రాత పరీక్ష హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు అధికారులు. తిరుమల శ్రీవారికి రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం వచ్చింది. సోమవారం ఒక్కరోజే శ్రీవారి హుండీ ఆదాయం 6,18,00,000 సమకూరింది. తిరుమల చరిత్రలోనే మొట్టమొదటిసారి హుండీ ఆదాయం 6 కోట్ల మార్కు దాటింది. ఇప్పటి వరకు 2012 ఏప్రిల్ 1న లభించిన 5,73,00,000 హుండీ ఆదాయమే అధికం. హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. ఎస్ఆర్ నగర్ లో డ్రగ్స్ విక్రయిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. 3 నిందితుల్ని పోలీసులు అరెస్టు చేశారు. 30 గ్రాముల ఎండీఎంఏను స్వాధీనం చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా తొర్రూరు హెచ్ఎండిఏ లేఅవుట్ లో ఫ్లాట్ల వేలం ముగిసింది. మిగిలిన ఫ్లాట్ల అమ్మకాలను చివరి రోజున 48 ఫ్లాట్లకు ఆన్లైన్ ద్వారా వేలం ప్రక్రియ జరిగింది. హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో నిర్వహించిన వేలంలో ఉదయం సెషన్లో 25 ఫ్లాట్లు, సాయంత్రం సెషన్లో 23 ఫ్లాట్ల చొప్పున వేలం ప్రక్రియను నిర్వహించారు. ఉదయం సెషన్లో 25 ఫ్లాట్లకు గాను 5 ఫ్లాట్లకు బిడ్డింగ్ జరిగింది. గజం ధర అత్యధికంగా 30,000, అత్యల్పంగా 20,500 బిడ్డర్లు కోట్ చేశారు. సాయంత్రం సెషన్లో 23 ఫ్లాట్లకు గాను 7 ఫ్లాట్లకు బిడ్డింగ్ జరిగింది. చివరి రోజు వేలం ద్వారా హెచ్ఎండిఏకు 8 కోట్ల విలువ చేసే 12 ఫ్లాట్లు విక్రయించారు. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో అగ్ని ప్రమాదం జరిగింది. జిఎల్ఆర్ షాపింగ్ మాల్లో మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. దాదాపు 2 కోట్ల ఆస్తి కాలి బూడిదైంది. షార్ట్ సర్క్యూట్ తోనే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. రోజు రోజుకు పెట్రోల్, డీజిల్ ధరలు చుక్కలనంటున్నాయి. దీనికి తోడు చమురు ఉత్పత్తులతో వెలువడుతున్న కర్బన ఉద్గారాలతో పర్యావరణం దెబ్బతింటుంది. ఈ నేపథ్యంలో దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే 7 నుంచి 10 ఏళ్లలో పూర్తిగా పెట్రోల్ వినియోగ కార్ల తయారీని నిలిపివేస్తామని ప్రకటించింది. బంగారం ధర మళ్లీ పెరుగుతుంది. బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం తులం 52,000 మార్కును దాటేసింది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు 52,339 పలికింది. ఇది 2 నెలల్లో గరిష్టం. ఇంతకుముందు గత మార్చి 22న తులం బంగారం ధర 52,474 పలికింది. ఆ తర్వాత పుత్తడి ధరలు క్రమంగా పడిపోయాయి. ఫ్యూచర్స్ మార్కెట్లో మల్టీ కమ్యూనిటీ ఎక్స్చేంజ్లో తులం బంగారం ధర ₹212 తగ్గి 52,129 పలికింది. బ్యాక్ టు న్యూస్. దేశ ప్రజల జీవితాల్లో డిజిటల్ టెక్నాలజీ ఎంతో మార్పు తెచ్చింది అన్నారు ప్రధాని మోడీ. విభిన్న సేవల్ని ఆన్లైన్లో అందుబాటులోకి తేవడం వల్ల క్యూ లైన్లను పూర్తిగా నిర్మూలించాము అని అన్నారు. కాలం మారుతున్న కొద్దీ భారత్ నూతన సాంకేతికతను అలవర్చుకోలేకపోతే దేశం ఇంకా వెనుకబడే ఉండేది అన్నారు. గుజరాత్లో ఏర్పాటు చేసిన డిజిటల్ ఇండియా వీక్ కార్యక్రమాన్ని ప్రారంభించిన మోడీ 3వ పారిశ్రామిక విప్లవాన్ని భారత్ చూస్తోందని అన్నారు. 8-10 ఏళ్ల క్రితం ప్రతి పనికి క్యూ లైన్లో నిలబడవలసి వచ్చేదని గుర్తు చేశారు ప్రధాని. ఎమ్మెల్యేలు, మంత్రులకు జీతం అలవెన్స్లు 66% పెంచుతూ రూపొందించిన బిల్లులకు ఢిల్లీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించి 5 వేర్వేరు బిల్లులను సభలో ప్రవేశపెట్టారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, చీఫ్ విప్, స్పీకర్, డిప్యూటీ స్పీకర్, అసెంబ్లీలో విపక్ష నేత జీతాలు పెంచుతూ ప్రవేశపెట్టిన బిల్లులకు సభ ఆమోదం లభించింది. పెరుగుతున్న ధరలు, శాసనసభ్యుల పనికి అనుగుణంగా వేతనాలు ఉండాలి అన్నారు సభ్యులు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజాప్రతినిధులు అవినీతికి పాల్పడితే తాను నియంతలా మారుతాను అని హెచ్చరించారు. క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాను అని చెప్పారు.
నమ్మక్కల్లో జరిగిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజాప్రతినిధులు చట్టం ప్రకారం నడుచుకోవాలి అని, ప్రజల కోసం పని చేయాలి అని, చట్టాన్ని అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని అన్నారు. తాను పూర్తిగా ప్రజాస్వామ్యవాదిగా మారినట్టు తన సన్నిహిత మిత్రులు చెబుతున్నారని అన్నారు స్టాలిన్. ప్రజాస్వామ్యం అంటే ఇతరుల అభిప్రాయాలు వినడం, వారి అభిప్రాయాలను గౌరవించడమని గుర్తు చేశారు ఆయన. విపక్షాలకు గట్టి కౌంటర్ ఇచ్చారు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్. మహారాష్ట్రలో ప్రభుత్వ మార్పునకు ఈడీను బీజేపీ దుర్వినియోగం చేసింది అంటూ విపక్షాలు చేసిన ఆరోపణలపై ఫడ్నవీస్ రియాక్ట్ అయ్యారు. తమ ప్రభుత్వాన్ని ఈడీ ప్రభుత్వమని కొందరు అంటున్నారని, నిజంగా ఇది ఈడీ ప్రభుత్వమేనని, ఏక్నాథ్ దేవేంద్ర ప్రభుత్వమని చమత్కరించారు. ఈ ప్రభుత్వంలో అధికారం కోసం జగడమనేది ఎప్పుడూ లేదు అని, తమ సహకారం కొనసాగిస్తూనే ఉంటామని చెప్పారు దేవేంద్ర ఫడ్నవీస్. మధ్యంతర ఎన్నికలు నిర్వహించాలి అని శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే బీజేపీకి సవాల్ విసిరారు. తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండే అసెంబ్లీలో విశ్వాస పరీక్ష గెలిచిన నేపథ్యంలో మధ్యంతర ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి అని శివసేన క్యాడర్కు పిలుపునిచ్చారు. శాసనసభను ఏకపక్షంగా నిర్వహించడం రాజ్యాంగాన్ని అవమానించడమే అని విమర్శించారు. శివసేనను అంతం చేసేందుకు బీజేపీ ఈ కుట్రకు పాల్పడిందని ఆరోపించారు. రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు నిర్వహించాలి అని బీజేపీకి సవాల్ చేశారు. ఇలాంటి రాజకీయ ఆటలకు బదులు ప్రజా కోర్టుకు వెళ్దామని సూచించారు. ఎవరు తప్పు చేశారో అన్నది ప్రజలు సమాధానం చెబుతారు అన్నారు ఉద్దవ్ ఠాక్రే. మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఎన్సీపీ నేత అజిత్ పవార్ నియమితులయ్యారు. స్పీకర్ రాహుల్ నార్వేకర్ అసెంబ్లీలో ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రతిపక్ష పార్టీలో పెద్ద పార్టీ ఎన్సీపీ అన్నారు ఆయన. కాగా ఎన్సీపీ శాసనసభ పక్షనేత జయంత్ పాటిల్ ప్రతిపక్ష నేతగా అజిత్ పవార్ పేరును ప్రతిపాదించారు. దీనికి అసెంబ్లీ ఆమోదం తెలిపింది. మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా అజిత్ పవార్ పేరును ఎన్సీపీ శాసనసభ పక్షనేత జయంత్ పాటిల్ ప్రతిపాదించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈడీ, సీబీఐలపై జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మహారాష్ట్రలో మహావికాస్ అఘాడీ సర్కార్ కూల్చివేత క్రెడిట్ మొత్తం సీబీఐ, ఈడీలదేనని చెప్పారు. నేడు ఏక్నాథ్ షిండే దగ్గర 50 నుంచి 60 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అని, అందువల్లే ఎంవీఏ సర్కారు కూలిపోయింది అన్నారు. ఉద్దవ్ ఠాక్రే సర్కారు కూల్చివేతలో బీజేపీ, శివసేన తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండే చేసిందేమీ లేదు అని మెహబూబా ముఫ్తీ వ్యాఖ్యానించారు. కర్ణాటక మాజీ మంత్రి బీటీ లలితా నాయక్ గుర్తు తెలియని దుండగుల నుంచి బెదిరింపు లేఖ వచ్చింది. కర్ణాటక సంస్కృతి, మహిళా శిశు సంక్షేమ శాఖ మాజీ మంత్రి బీటీ లలితా నాయక్ ను హతమారుస్తాము అని గుర్తు తెలియని దుండగుల నుంచి బెదిరింపు లేఖ వచ్చింది. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా, క్యాంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా, సోషల్ డెమోక్రటిక్ సంస్థలు నిర్వహించే కార్యక్రమానికి హాజరైతే లలిత ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని లేఖలో హెచ్చరించారు. అయితే ఈ లేఖలో మాజీ ముఖ్యమంత్రులు సిద్ధరామయ్య, హెచ్డి కుమారస్వామిల ప్రస్తావన కూడా ఉంది. వారంతా దేశ వ్యతిరేక అంశాలకు మద్దతు ఇస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. రాహుల్ వ్యాఖ్యలను వక్రీకరిస్తూ రూపొందించిన వీడియో వివాదంలో బీజేపీపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాము అన్నారు పవన్ ఖరే. ఇప్పటికే కేరళలోనూ, వయనాడులో ఉన్న రాహుల్ కార్యాలయాన్ని కొందరు ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు ధ్వంసం చేశారు అని గుర్తు చేశారు. ఉదయపూర్లో కన్నయ్యలాల్ను హత్య చేసిన నిందితుల విషయంలోనే రాహుల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు అంటూ ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమైంది.
తమిళనాడుకు స్వయం ప్రతిపత్తి అంశంపై డీఎంకే ఎంపీ ఏ రాజా సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంత దేశం కావాలి అని అడిగితే పరిస్థితి తీసుకురావద్దన్నారు ఆయన. రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తి ఇవ్వాలి అంటూ మరోసారి డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పాల్గొన్న వేదికపైనే మాట్లాడిన ఏ రాజా ప్రత్యేక తమిళనాడు అంశాన్ని ప్రస్తావిస్తూ కొత్త వివాదానికి తెరలేపారు. దీనిపై స్పందించిన విపక్షాలు డీఎంకే నేత వ్యాఖ్యలు వేర్పాటువాదులను ప్రోత్సహించేలా ఉన్నాయని మండిపడ్డాయి. తమిళనాడులోని నామక్కల్ జిల్లాలో జరిగిన ఓ కార్యకర్తల కార్యక్రమంలో డీఎంకే ఎంపీ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ఐఏఎస్ అధికారి టీనా దాబీ మాజీ భర్త ఐఏఎస్ ఆధర్ అమీర్ ఖాన్ త్వరలో డాక్టర్ మెహ్రీన్ క్వాజీని వివాహమానున్నారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఈ సందర్భంగా ఫోటోలను సైతం షేర్ చేశారు. మెహ్రీన్ సైతం సోషల్ మీడియా ఖాతాల్లో ఆధర్తో ఉన్న ఫోటోలను షేర్ చేసింది. 2015 టాపర్ అయిన టీనా దాబీ సెకండ్ ర్యాంకర్ అయిన ఆధర్ ప్రేమించి 2018లో పెళ్లి చేసుకున్నారు. అప్పట్లోనే వారి పెళ్లి సంచలనమైంది. పెళ్లైన 2 ఏళ్లకే ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో గత ఏడాది చివరిలో విడాకులు తీసుకున్నారు. దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. కొత్తగా 16,135 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,18,18,564కు చేరాయి. ఇందులో 4,28,79,477 మంది బాధితులు కోలుకున్నారు. 5,25,223 మంది మృతి చెందారు. మరో 1,03,864 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. గత 24 గంటల్లో 24 మంది మరణించగా 13,958 మంది బాధితులు డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో కోవిడ్-19 మహమ్మారి 4th వేవ్ ప్రబలుతోంది అన్నారు ఇజ్రాయెల్ వైద్య నిపుణుడు డాక్టర్ షేష్లీ షాన్. దేశంలోని 10 రాష్ట్రాల్లో కోవిడ్ కొత్త ఒమిక్రాన్ సబ్ వేరియంట్ BA.2.75 ప్రబలుతోందని చెప్పారు. ఢిల్లీ, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ, కర్ణాటక, మధ్యప్రదేశ్, యూపీ, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కొత్త సబ్ వేరియంట్ ఉందని తెలిపారు. దేశంలో ప్రబలుతున్న ఈ కొత్త సబ్ వేరియంట్ను భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు అన్నారు. జపాన్, జర్మనీ, యూకే, కెనడా, యుఎస్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో కూడా ఒమిక్రాన్ కొత్త సబ్ వేరియంట్ ప్రబలిందని చెప్పుకొచ్చారు. శ్రీలంకను ఇంధన సంక్షోభం నుంచి బయటపడేయడానికి భారత్ మరోసారి సాయం చేసింది. 4 నౌకలతో డీజిల్, పెట్రోల్ను తరలించనుంది. వీటిల్లో ఒక నౌక జూలై 13 నుంచి 15 మధ్యలో శ్రీలంకకు చేరుకోనుంది. మరో నౌక జూలై 29 నుంచి 31 లోపు వెళ్లనుంది. ఆగస్టు 2వ వారంలో కూడా భారత్ నుంచి ఇంధనం వెళ్లనుంది. ఇటీవల శ్రీలంక దౌత్యవేత్త మిలిందా మురగొడ భారత పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరితో భేటీ అయ్యి సాయం కోరారు. దీంతో భారత్ ఇంధన రవాణాకు సిద్ధమైంది. పెట్రోలియం సరఫరా కోసం దీర్ఘకాలిక భాగస్వామ్యానికి శ్రీలంక సంసిద్ధత వ్యక్తం చేసింది. గత 3 నెలల్లో భారత్ నుంచి దాదాపు 4,000 టన్నుల చమురు వివిధ దశల్లో శ్రీలంకకు చేరుకుంది. ఇక జూలైలో 33,000 మెట్రిక్ టన్నుల గ్యాస్ను సరఫరా చేయనున్నారు. రానున్న 4 నెలల్లో ఇది 1,00,000 టన్నులకు చేరే అవకాశం ఉంది.